పాత బస్తీ మే సవాల్. హైదరాబాద్ స్థానంలో పట్టు కోసం బీజేపీ ప్రయత్నాలు, ఎంఐఎంను తొక్కేందుకు వ్యూహాలు, నేతల మధ్య పీక్ స్టేజ్కి మాటల యుద్ధం, ఎవరూ తగ్గకపోవడంతో ఆసక్తికర రాజకీయం అట. సో యాక్చువల్గా ఇక్కడ చాలా డిఫరెంట్ పాలిటిక్స్ కనిపిస్తూ ఉన్నాయి. టోటల్గా ఓట్ పోలరైజేషన్ అన్నది నడుస్తూ ఉన్నది. ఇక్కడ టోటల్ హైదరాబాద్లో అభివృద్ధి మీదనో, అక్కడ డెవలప్మెంట్ మీదనో, అక్కడ మెజారిటీగా ఉన్న మైనార్టీల జీవితాల్లో వెలుగు తీసుకొద్దామనో అసదుద్దీన్ మాట్లాడాడు. అసదుద్దీన్కి పోలరైజేషనే కావాలి, వీళ్ళకి ఓట్ల పోలరైజే కావాలి. ఏ మతానికి ఆ మతం, ఏ వర్గానికి ఆ వర్గం నిట్టనిలువున ఓట్లు చీలిపోతే ఇవి ఆయనకు పోతే ఇవి నాకు వస్తాయి, ఇవి అటు పోకుండా నేను ఎట్ట కాపాడుకోవాలి, ఈ రకమైన చర్చే ఉన్నది. ఇప్పుడు అక్కడ ఎంబీటీకి పోటీ చేసేది ఎంబీటీ కూడా విత్డ్రా చేసుకున్నది. మరి కారణాలు ఏంటో తెలియదు, వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎంఐఎంకి సపోర్ట్ చేస్తలేం కానీ మేము విత్డ్రా చేసుకున్నామని అంటున్నారు. మరి వై? ఒకవేళ ఎంబీటీ పోటీ చేస్తుంటే మైనార్టీ ఓటు బ్యాంకులో ఒక చీలికి వచ్చేది. ఇప్పుడు అక్కడ ఎంత లేదనుకున్నా మైనార్టీ ఓటు బ్యాంకు చాలా హైలో ఉన్నది, చాలా ఎక్కువగా ఉన్నది. లక్షలాది ఓట్లు ముస్లిం మైనార్టీలే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన అసదుద్దీన్ ప్రసంగాలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఈడ మాధవీలత ఆమె బాణాలేసుడు, పతంగులేసుడు ఇవంతా ఈ వ్యవహారం నడుస్తున్నది కాబట్టి ఇది ఓట్ పోలరైజేషన్కి కారణమవుతూ ఉన్నది. మరి ఈ లెక్కన ఎవరికి వాళ్ళుగా ఓట్లు వేసుకుంటే అది కష్టమే. మళ్ళీ ఆడ ఎంఐఎం గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఆయన అందరికి కావాలి. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ జనాలకి అందరివాడు కాదు కానీ పార్టీలకు అందరివాడు. ఆయా సందర్భాల్లో ఆయా పార్టీలకి ఈ దేశంలో ఉపయోగపడుతూనే ఉంటాడు. అందుకే మరి ఎంఐఎం అసదుద్దీన్ మీద ఒక్క కేసు ఉండదు ఏందండి, ఒక్క రైడ్ జరగదేంది? గతంలో కాంగ్రెస్ హయాంలో అయినా ఇప్పుడు బీజేపీ హయాంలో అయినా అసదుద్దీన్ ఓవైసీ మీద ఒక్క ఈడీ రైడ్ ఎందుకు జరగదు, ఒక ఐటీ రైడ్ ఎందుకు జరగదు? లేవా డబ్బులు వీళ్ళకి? వేల కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, వేల కోట్ల ఆస్తులు ఉంటాయి వీళ్ళకి. ఎన్ని వక్ఫ్ బోర్డు భూములు, ఎంత కథ, ఎంత వ్యవహారం, ఇది అవినీతి వ్యవహారం. మరి గతంలో జరగలేదు, ఇప్పుడు జరగలేదు. నేను అందుకే అంటున్నా, ఈ అసదుద్దీన్ ఓవైసీని చాలా అద్భుతంగా ఇట్లా ఆడుతూ ఉంటారు వీళ్ళు. ఇక్కడి నుంచి ఇక్కడ పావును కదుపుతూ ఉంటారు. మన చెస్ గేమ్లో ఆ పావును కదిపినట్టు అసదుద్దీన్ అనే పావుని వాళ్ళకు అనుకూలంగా కదుపుతూ ఉంటారు, ఆయన కదులుతూ ఉంటాడు దేశం అంతా.